కుమారుడిని మన జీవితాలలో రక్షకుడిగా గుర్తించి ఆయన అనుసరించే వారమే ఈ యొక్క మంచి కాపరి ఆదివారము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, ఎందుకు అనుసరణ మనం చూస్తూ ఉంటాం? చదవండి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. చాలు అంతే. నేను మంచి కాపరిని. ఎప్పుడు ఒక వ్యక్తి మంచి కాపరిగా పిలువబడతాడండి? మీ విచారణ గురువులు ఎవరు? రవి ఫాదర్ గారు మంచి ఫాదరా కాదా? మంచి ఫాదరేనా? మంచి ఫాదర్ని ఇప్పుడు అంటాం మనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక దానిని మంచి అని ఎప్పుడు అంటాం మనం? దాని ద్వారా మనకి ఏదో లాభాన్ని పొందుకున్నప్పుడు మనం దాన్ని మంచి అని పిలుస్తూ ఉంటాం. ఎటువంటి హాని తలపెట్టిన దానిని మనము మంచి అని పిలుస్తూ ఉంటాం. ఈ రోజున మీ విచారణ గురువులు మంచి వారని అడుగుతూ ఉన్నా. మంచి వారే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, అయితే క్రీస్తు ప్రభు అంటున్నారు, నేను మంచి కాపరిని. తనకు తానుగా ప్రకటించుకుంటున్నటువంటి వాక్యం, నేను మంచి కాపరిని. ఎందుకు తనను తాను మంచి కాపరిగా పిలుస్తూ ఉన్నాడు? ప్రియులకు సహోదరి సహోదరులారా, ఎందుకంటే తనను తాను మంచి కాపరిగా ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? చదవండి, చదవండి 14-15 వచనాలు. నేను మంచి కాపరిని, నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు, నేను నా తండ్రిని ఎరుగుదును, నేను నా తండ్రిని ఎరుగుదును. అట్లే నేను నా నన్ను నా గొర్రెలను ఎరుగును. నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మంచి కాపరి ఏం చేస్తాడంట? తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు. క్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మంచి కాపరిని. ఏం చేస్తాడండి మన కోసం? తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, మన కొరకు పాపంలో ఉన్నటువంటి మన కొరకు మనల్ని రక్షిస్తే లాభం ఏముండదు దేవుడికి. ఆయన కూడా మనల్ని ప్రేమించాడు కాబట్టి, మనల్ని సృష్టించాడు కాబట్టి, మనల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా కలిగిస్తుంది. ఆ బాధ్యత నెరవేరుస్తున్నాడు తన యొక్క ప్రాణాన్ని పెట్టి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజున మంచి కాపరికి ఉన్నటువంటి కొన్ని గుణగణాలను మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా, మంచి కాపరి తన గొర్రెలను ఎప్పుడు కూడా ఒక కన్ను వేసి ఉంచుతాడట. తన గొర్రెల పైన ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచుతాడట. మనకు తెలుసు, పక్కింట్లో గొడవ అవుతుందనుకో, ఒక కన్నే కాదు, 2 కళ్ళు 2 చెవులు మనసంతా వారిపైనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వారు కేవలం తిట్టుకుంటూ ఉండొచ్చేమో, కానీ మనం దాన్ని విని పక్కింటి వారికి, ఆ పక్కింటి వారికి, ఊరంతా కూడా వారు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, ఇంకేదో జరిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, కాపరికి ఉండవలసినటువంటి మొదటి గుణం ఏంటంటే, తన మంద పైన ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉంచుతాడు. గొర్రెల కాపరి ఎప్పుడు కూడా గొర్రెలను తీసుకుని వెళ్తూ పడుకోడు, వాటి ముందు నడుచుకుంటూ వెళ్తాడు. గొర్రెలు వారిని అనుసరిస్తూ ఉంటాయి. వాటి మీద ఎప్పుడు కన్నేసి ఉంచుతాడు. మన రోడ్లను చూస్తూ ఉంటాం. గొర్రెలు వెళ్ళేటప్పుడు బండ్లు వెళ్తూ ఉంటాయి, లారీలు వెళ్తూ ఉంటాయి, కానీ వాటికి హాని తలపెట్టకుండా మన వాడు ఏం చేస్తాడండి? వాటిని సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ప్రమాదం నుండి దూరముగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. వాటికి హాని తలపెట్టకుండా, ఎవరిని కూడా హాని చేయకుండా వాటిని కాపాడుతూ ఉంటాడు. ఇది కాపరికి ఉన్నటువంటి మొదటి గుణము. ఏంటంటే ఆ గుణము? వాటి మీద ఒక కన్నేసి ఉంచుట. క్రీస్తు ప్రభు బోధ వినడానికి 1000 మంది ప్రజలు క్రీస్తును అనుసరిస్తూ 3 రోజులు క్రీస్తు ప్రభు బోధిస్తున్నటువంటి బోధలు వింటూ
లోతుపాట్లను గుర్తిస్తున్నటువంటి ప్రభు. ఒక రోజున కొంతమంది యాత్రికులు అలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక గొర్రెల కాపరి మరొక మందరు తీసుకుని వెళ్తూ ఉన్నాడట. ఆ గొర్రెలలో ఒక గొర్రెకి కాలి వీపిందట. అయితే ఆ యొక్క గొర్రెల కాపరి దగ్గరికి వచ్చి అంటున్నాడట ఒక యాత్రికుడు, ఇదిగో నీ గొర్రెలలో ఒక దాని కాలు విరిగిపోయింది, మరి దాన్ని నువ్వు ఎత్తుకుని వెళ్ళొచ్చు కదా అన్నప్పుడు ఆ యొక్క గొర్రెల కాపరి అంటూ ఉన్నాడట, ఇదిగో నేనే దాని కాలు ఇరగొట్టాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇరగొట్టాడంట? ప్రైజ్లోకి సహోదరి సహోదరులారా, అది మందలో నడవట్ల, మంద నుండి దూరంగా పరిగెడుతూ ఉంది. అందుకని దాని కాలు నేను విరగొట్టాను. ఇప్పుడు ఎక్కడుందని? మందతో పాటు నడుస్తూ ఉంది. మన జీవితాలలో మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు మన జీవితాల్లో ఏదో ఒక సమస్య వస్తుంది. పరిగెత్తుకుంటూ గుడికొచ్చి మోకాలు ఎత్తి దేవుడు నాకు అది కావాలంట. మందలో ఉండాలంటే దేవుడిని అనుసరించాలి. మందలో ఉండాలంటే దేవుడు ఇస్తున్నటువంటి శిక్షను మనం అనుభవించాలి. ఆ శిక్ష ద్వారా మనం నేర్చుకుంటాం, మనం పొందుకుంటాం, ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉంటాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మన జీవితాల్లో వస్తున్నటువంటి శ్రమలను చూసి భయపడకుండా పరిగెత్తుందట. క్రీస్తు ప్రభు కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలకు జవాబులు ఉండవు. దేవా నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుండి నన్ను లేవనెత్తు అని ప్రార్థన చేస్తే జవాబు దొరకదు. ఏంటంటే జవాబు, ఆ కష్టాన్ని నీవు అనుభవించాల్సిందే, అనుభవించి నేర్చుకోవాల్సిందే. ఆ నేర్చుకున్న దాన్ని బట్టి నీవు నీ యొక్క జీవితంలో గట్టి పడతావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు సహోదరి సహోదరులారా, మంచి కాపరి మంచి పాఠాలను నేర్పిస్తాడు. మంద నుండి దూరంగా వెళ్ళిపోతున్న నిన్ను శిక్ష ద్వారా మంద యొక్కకు తీసుకొని వస్తూ ఉంటాడు. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇది మొదటి కాపరికి ఉన్నటువంటి గుణం. ఇక రెండవదిగా ఆయన తన గొర్రెలను నిత్య జీవము అనే పచ్చిక బయల వద్దకు నడిపించుకొని పోతాడు. చదవండి 23వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనం. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు, నాకు ఏ కొదవయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయూ లేదు, నాకు లేదు. ఎందుకంటే ఆయన మనలను నిత్య జీవం అనే పచ్చిక బయల వద్దకు నడిపించుకొని పోతూ ఉంటాడు. ఏంటంటే నిత్య జీవం అంటే ప్రతి బాధ వస్తాడు, ప్రతి శిష్ట వస్తుంది. నిత్య జీవం కొరకు మనం ప్రార్థన చేయాలంటారేంటి? ఏంటి నిత్య జీవం? తెలుసా ఉన్నారు వాళ్ళు చెప్తున్నారని నమ్ముతున్నామే, కానీ మనకి నిజంగా మనలో ఎప్పుడైనా అనుభవించామా నిత్య జీవాన్ని? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవం పొందడానికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. నిత్య జీవం అంటే ఏంటంటే అసలు మరణం లేని జీవితం. అయితే కథోలిక విశ్వాస ప్రకారం మరణిస్తేనే నిత్య జీవితం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిత్య జీవం అంటే ఏంటంటే మరణం లేని జీవితం. కానీ మనం పొందుకునే నిత్య జీవితం ఎప్పుడు ఉంటుంది? మరణిస్తేనే నిత్య జీవితం. అయితే ఈ మరణం ఎక్కడ ఉంటుందండి? క్రీస్తు ప్రభు అంటున్నాడు, మీరు జీవిస్తున్నటువంటి జీవితం తాత్కాలికమైనది. ఈ భూలోక జీవితము టెంపరరీ, తాత్కాలికం. ఇక్కడ మనము నీతివంతంగా జీవించడానికి మాత్రమే భూలోకానికి వచ్చాం. ఆ విధంగా జీవించి మరణిస్తే నిత్య జీవం. ఈ జీవితాన్ని సక్రమంగా జీవించకపోతే నిత్య జీవము ఉండదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు పరుగు పందాలు పరిగెడుతూ ఉంటారు. గెలిచిన వారికే బహుమతి, ఓడిన వారికి మాత్రము బహుమతి ఉండదు. జీవితంలో గెలవడం అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞను అనుసరించి జీవించడం. జీవితాలలో భూలోక జీవితంలో గెలవడం అంటే క్రీస్తు అనుసరిస్తూ జీవించడం. భూలోక జీవితంలో గెలవడం అంటే క్రీస్తుతో జీవించడం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా జీవిస్తే క్రీస్తు
క్రీస్తుతో జీవించి, క్రీస్తు అనుసరించి జీవించి, ఆజ్ఞలను పాటించి జీవిస్తేనే నిత్య జీవము. ఈ యొక్క మూడింటిని క్రీస్తు ప్రభువు తన యొక్క బోధన ద్వారా, వాక్యం ద్వారా మనకు అందజేస్తూ ఉన్నాడు. నిత్య జీవాన్ని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. వాటిని మనం ఏ విధంగా పొందుకుంటాం? మన జీవితం ద్వారా ప్రవర్తిస్తేనే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా, మంచి కాపరి తన గొర్రెలను సరిచేస్తూ ఉంటాడట. ఏం చేస్తాడట? సరిచేస్తూ ఉంటాడట. ఇందాక చెప్పాను, ఒక గొర్రె పిల్ల మంద నుంచి దూరంగా వెళ్తే కాపరి ఏం చేశాడండి? కాలనుకుంటాడు. ఈ నది పారున్నాడు మిమ్మల్ని ఎప్పుడో ఎలా మాడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చూస్తూ ఉంటాం, సంఘంలో గొడవలు అవుతూ ఉంటాయి. నేను ఇంపార్టెంట్, నన్ను పట్టించుకోవట్లా. ఇంతకుముందు రైఫార్ రాకముందు నన్ను బాగా చూసుకున్నారు. ఈ సంఘంలో రైఫార్ వచ్చారు, నన్ను పక్కకి చూసేస్తూ ఉన్నారు. అలా అనుకుంటామా? అనుకోవచ్చే పోతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకో క్యాప్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నన్ను పట్టించుకోవట్లేదు ఈ సంఘంలో, నేను బయటకు వెళ్ళిపోతా, ఇంకో సంఘాన్ని నేను పెట్టుకుంటా. ఒక గుడిసేస్తా, గుడిసె ముందు ఇది దేవుని మందిరము అని పేరు పెట్టి, నా ఇంటి పేరున్న వారిని, నా కులస్తులను నేను నా వైపు తిప్పుకుంటా. ఏమంటారండి దీన్ని? ప్రైజ్ ది లార్డ్. ఏమంటారు దీన్ని? బిజినెస్. పిల్లలు సహోదరి సహోదరులారా, మన చుట్టూ ఉన్నటువంటి గురువులు ఒకసారి చూద్దామా? ఒకప్పుడు మీరందరూ కూడా క్రైస్తవులే, కథోలికులే, కాకపోతే సంఘం నుండి విడిపోయారు. వారి ఇంటి పేరున్న వారిని, వారి కులస్తులను, వారికి మద్దతు పలుకుతున్న వారిని వారి వైపు తిప్పుకుంటూ ఉంటారు. ఈరోజు క్రీస్తు ప్రభువు అదే అంటున్నాడు, నేను మందను సరిచేసే కాపరిని. మందను సరిచేయడం అంటే ఇదిగో కేవలము మందలో ఉన్న వారిని మాత్రమే కాదు. చదవండి యోహాను సువార్త 16వ వచనం. నాకు కలదు. మరొకసారి చదువుతారా? 16వ వచనం. ఈ గొర్రెల తొట్టికి చెందని వేరే గొర్రెలు ఉన్నాయట, వాటిని పోగు చేయడమే మంచి కాపరి యొక్క గుణము. ఏంటంటే ఈ గొర్రెకి మందకు చెందని వేరే గొర్రెలు కూడా ఉన్నాయి. ఈ మంద నుండి వేరైపోయిన గొర్రెలు కూడా ఉన్నాయి. వాటిని సరిచేస్తూ మందలో కలపడమే మంచి కాపరి యొక్క గుణము. సంఘము నుండి వెళ్ళిపోయిన వారిని, సంఘము నుండి దూరమైన వారిని, గుడికి రాకుండా ఉన్న వారిని, గుడి నుండి దూరముగా ఉన్న వారిని, విశ్వాసము లేని వారిని క్రీస్తు వద్దకు నడిపించడమే ఒక గురువు యొక్క గుణము, లక్షణము. ఇక 4వదిగా, మంచి కాపరి తన గొర్రెలను తన ప్రాణము పెట్టి రక్షిస్తాడు. ఉదాహరణకు క్రీస్తు ప్రభువు. క్రీస్తు తన జీవితాన్ని ఉదాహరణగా మన ముందుకు ఉంచుతూ ఉన్నాడు. ఏంటంటే తన గొర్రెల కొరకు, ఆ గొర్రెలను కాపాడుట కొరకు తన ప్రాణాలను ఉంచుతూ ఉన్నాడు. 100 గొర్రెలు ఉన్నవాడు వాడు ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడో ఎడారిలో తప్పిపోయినటువంటి గొర్రె కొరకు ఈ యొక్క కాపరి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తూ అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకు? ఎడారిలో ప్రమాదం, నీరుంటదా, రాత్రి ఏముంటుంది? చలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, మీకు అర్థం కావాలని సింపుల్ లాంగ్వేజ్ చెప్తున్నా. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ విధంగా క్రీస్తు మంచి కాపరిగా తనను తాను గుర్తిస్తూ మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. తాను మంచి కాపరి, తాను మన కొరకు ఈ భూలోకములకు వచ్చాడు. మన కొరకు ఈ భూలోకములో తన ప్రాణాన్ని ఇచ్చాడు. మన కొరకు, మనల్ని రక్షించడం కొరకు, మనల్ని దేవుని చేర్చడం కొరకు పునరుద్ధారణ అవుతూ ఉన్నాడు. కావున ఈ రోజు నుండి క్రీస్తు ప్రభువుని ఒక మంచి కాపరిగా,
ఒక దేవునిగా మనం గుర్తిస్తూ ఆయన అనుసరిస్తూ ఆయన వెంట ఉండటానికి ప్రయత్నిద్దాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున